హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే డ్యూటీ అవగొట్టేసుకొని చిన్నగా అయితే పార్క్ అయితే వెళ్తున్నాను. మార్నింగ్ వీడియో ఎందుకు పెట్టలేదు అంటే మార్నింగ్ ఛార్జింగ్ లేదు ఫోన్లో, అందుకని పెట్టలేదు. అదిగో నా పక్కనే హైవే వచ్చేసి ఇది. ఇప్పుడు నేను దుబాయ్లో డెయిరా అనే ప్లేస్లో అయితే ఉన్నాను. చూడండి పార్క్ ఎలా ఉందో, చాలా బాగుంది ఇక్కడ ప్లేసు. అదంతా చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి మీకు చూడండి గాయస్, సన్సెట్. ఇదంతా హైవేనే, ఇదంతా వచ్చేసి పార్క్. చూడండి guys. ఇది నేను ప్లేస్ వచ్చేసి అదిగో షార్జా కనపడిందా? అయ్యో పెద్ద పెద్ద బిల్డింగ్లు, అది వచ్చేసి షార్జా. ఇది నేను ఉన్న place. చూడండి అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ. గాయస్ నేనున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి అదంతా హైవేనే. ఇటు వెళ్తే డైరెక్ట్గా ఇంకా మా రూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు మా రూమ్కి అయితే వెళ్తున్నాను డ్యూటీ ఫినిష్ చేసేసుకొని. సాయంత్రం పూట ప్రశాంతంగా వచ్చి ఇక్కడ పార్క్ లో కూర్చుంటే పొద్దునుండి సాయంత్రం దాకా చేసిన వర్క్ టెన్షన్స్ మొత్తం పోతాయి, ఏముండవు. చూడండి గాయస్, ఇది ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఇదంతా పార్కే. ఇదంతా హైవే పక్కనే ఉండిద్ది. ఆల్మోస్ట్ అందరూ డ్యూటీలకు వెళ్ళేసి జాబులకి వెళ్ళేసి అందరూ సాయంత్రం పూట ఇక్కడ కూర్చుంటారు. ఎందుకంటే ఇంత ఖాళీగా ఉంది ఈరోజు. ఆ ఈరోజు ఆదివారం కాదు కాబట్టి, ఆదివారం అయితే ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది. ఈరోజు ఆదివారం కాదు కాబట్టి అంతా ఎంటీ అయిపోయింది. అందుకని ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి. చూశారు కదా, అక్కడ చాలా దూరంలో ఉన్నారు. ఇంకా నేను వాళ్ళందరూ దాటుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. లేకపోతే అక్కడ ఎంత మంది ఉన్నారు. అందరూ దాటుకుని వచ్చేసి అదిగో వాళ్ళు అక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అక్కడ బ్యాచ్, నేపాల్ వాళ్ళంతా వచ్చి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. కనపడ్డారా? అది అసలు ఇదిగా ఇస్తున్న ప్లేస్ వచ్చేసి అదంతా హైవేనే. పైన అదిగో వెనకమాల అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాళ్ళు చూడండి ఫోటోలు ఎలా తీసుకుంటున్నారు. ఇంకా అక్కడ పైన చాలా ఉండే, అదంతా పార్కే. ఇక్కడ ఆల్మోస్ట్ చూసిన లెక్క పార్కే ఉండిద్ది. ఈ హైవేలు దుబాయ్లో ఎంత దూరం ఉంటే హైవేలు అంత దూరం పక్కన పార్కులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళి వర్క్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి సరదాగా పార్కులు అయితే కూర్చొని అయితే వెళ్తారు. అందుకనే ఆల్మోస్ట్ హైవేలు ప్రతి హైవే పక్కన పార్క్ అనేది ఖచ్చితంగా ఉండేది. మన దృష్టి ఏంటంటే మనకు కూడా ఉంది ఇక్కడ పక్కన హైవే మీద. అందుకని ఎప్పుడు వర్క్ అవగొట్టుకొని రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని అయితే వెళ్తాను. అందుకని ఈరోజు వీడియో తీసాను మీకు చూపిద్దామని, అంతే. గైస్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ఏంటంటే మొన్న జిమ్కి వెళ్దామని ఏందో ఆ వీడియోలు చూసి అంతా ఏదోలాగా అయిపోయి జిమ్కి వెళ్దామని డబ్బులు కట్టేశాను. డబ్బులు కట్టి గట్టిగా 2 రోజులు వెళ్ళాను, తుస్సు అయిపోయింది. మళ్ళీ ఇంకెళ్ళడం మానేశాను. అసలు పొద్దున్నే లేచి వెళ్దామంటే అస్సలు వల్ల కావట్లేదు. అందుకని 2 రోజులు వెళ్ళాను, మళ్ళీ ఇంకా ఆపేసేసాను. మళ్ళీ వెళ్తాను, ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలు చేసుకొని ఎడిటింగ్లు చేసుకొని నైట్ పడుకునే లోపల 12-1 అయితే అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేచి నా వర్క్ వెళ్ళాలి. 6ంటికి 6:30 ఆ మధ్యలో లేచేసి రెడీ అయిపోయి 8ంటికి మళ్ళీ 8-9ంటికి వర్క్ వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకని మళ్ళీ ఈ మధ్యలో ఈ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి రావాలంటే అస్సలు వల్ల కాలేదు. మామూలుగా అయితే 2 రోజులు అయితే ట్రై చేశాను. 2 రోజులు ట్రై చేసి అయిపోయిన తర్వాత అస్సలు వల్ల కావట్లేదు. ఆ జిమ్కి వెళ్తుంటే మళ్ళీ ఈ ఎడిటింగ్ ఈ వీడియోస్ ఆపేయాల్సి అవుతుంది. ఇది అది బెటర్ అంటే నాకు వీడియోలు ఆపలేను. అందుకని జిమ్మే ఆపేశాను. మళ్ళీ ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పెడతా వీడియోస్. ఆ జిమ్కి వెళ్ళే వీడియోస్ కూడా పెడతాను. అప్పుడు ఎలా ఉండిద్ది, అక్కడ ఎవరెవరు వస్తారు, ఏ దేశాల వాళ్ళు వస్తారు, అవి కూడా అన్నీ చూపిస్తాను మీకు అప్పుడు.
మామూలుగా అయితే మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా లాంగ్వేజ్లు అయితే ఉంటాయి కదా, బోట్ల మీద కానీ ఎక్కడన్నా హైవేల మీద కానీ. దుబాయ్లో అలా ఏమి ఉండదు. ఓన్లీ అరబిక్, ఓన్లీ ఇంగ్లీషు. ఇప్పుడు మీకు ఆ ప్లేట్ అయితే చూపిస్తాను చూడండి, హైవే పక్కన ఎలా ఉండిద్దో. అది గైస్ కనబడిద్ది బోర్డు. అక్కడ ఓన్లీ అరబిక్ లో, ఆ, ఇంగ్లీష్ లో అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ వేరే లాంగ్వేజ్లు అయితే రాయరు ఆ బోర్డులో. ఎక్కడనే కాదు, ఆల్మోస్ట్ ఎక్కడైనా ఓన్లీ అక్కడ అరబిక్, ఓన్లీ ఇంగ్లీషే రాస్తారు. ఇంకా వేరే లాంగ్వేజ్ అయితే రాయరు అక్కడ. అలా అయితే అవ్వలేదు. ఫస్ట్ అరబిక్ లాంగ్వేజ్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఎక్కడ, తర్వాత వేరే లాంగ్వేజ్, నెక్స్ట్ లాంగ్వేజ్. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత వేరే లాంగ్వేజ్ కి అయితే వేస్తారు. అది ఇక్కడ మెయిన్. మీరు ఏ బోర్డులోకైనా లేకపోతే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఫస్ట్ అరబిక్ లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. చలో గైస్, రోజు ఇట్లా కాకుండా ఈ రోజు కొంచెం తొందరగానే చీకటి అయితే పడిపోయింది. టైం ఎంత అయిందంటే కరెక్ట్ గా 7:20 అయితే అయింది. రోజు 8ంటికి ఇలా అయిపోయింది మొత్తం క్లైమేట్. 8:30కి అయితే చీకటి పడిపోయింది. ఈ రోజు ఇంకా 7:30 కూడా కాలేదు, అప్పుడే చీకటి అయితే చిన్నగా పడిపోయింది. చిన్నగా రూమ్ కి అయితే వెళ్తానా, చాలా సేపు అయిపోయింది. ఇందాక చాలా సేపు కూర్చున్నాను ఆ పార్క్ లో, అందుకనే వెళ్ళిపోతున్నాను ఇంకా రూమ్ కి అయితే. చూసారు కదా guys, ఈ ప్లేస్ దగ్గరగా ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి 2 వారాల పైన అవుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాను ఈ ప్లేస్ కి. చాలా బాగుంది. నీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ వ్లాగులు చేయటం అసలు చేయకూడదు, లేకపోతే కంటిన్యూ చేస్తే అంతే కంటిన్యూ చేయాలి. నేను ఇప్పుడు 1 రోజు 2 రోజులు అలా ఒక్కసారి కొంచెం గ్యాప్ వచ్చింది, చేయగలను ఏదో తెలియని. రోజు పెట్టాలని ఆ కన్సిస్టెన్సీ పోతుంది. పెడితే రోజు పెట్టాలి, లేకపోతే వదిలేసేయాలి. ఈ 1 రోజు 2 రోజులు నేను పెట్టకపోతే వాళ్ళకి ఏదో లాగా అయిపోతుంది. అప్పుడు రోజు చేసే ఆ కాన్ఫిడెన్స్ పోతుంది. రోజు పెట్టినప్పుడు ఏంటంటే డైలీ పెట్టాలి, అదే మైండ్ లో తిరుగుతా ఉండిద్ది. పడుకునేటప్పుడు కూడా, ఏమన్నా మన వర్క్ మనం చేసుకున్నప్పుడు కూడా డైలీ రేపేం వీడియో పెట్టాలి, ఎల్లుండేం వీడియో పెట్టాలి అని రోజు ఒక్కొక్క అలా అలవాటు అయిపోతా ఉండిద్ది. ఇప్పుడు సడన్ గా 1 రోజు 2 రోజులు ఆపేసి తలకి ఏదో లాగుంది, ఏదో పోయినట్టుంది. అందుకనే పెడితే డైలీ పెట్టాలి బ్లాగ్స్, లేకపోతే అసలు పెట్టకూడదు. లేకపోతే మంచి మంచి అయినా కన్సిస్టెన్సీకి పెడతా ఉండాలి. ఒక్కసారిగా ఆపేసామా అసలు ఏదో తెలియని ఫీలింగ్, ఆటోమేటిక్గా ఆ మాట్లాడే ఆ కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకని నిర్ణయించుకున్నాను, ఇంకా ఎన్ని సెలవులు వచ్చినా కానీ పెడతానే ఉంటాను డైలీ ఒక బ్లాగ్. ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ రోజు ఒకటి పెడతానే ఉన్నాను. నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఈ నెలలో కూడా 2 ఇస్తానన్నారు లీవులు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకి అయితే వెళ్దాము. బయటకి అయితే వెళ్ళి ఇంకా మంచి మంచి చూపెడతాను. ఈ లొకేషన్స్ కాకుండా, ఈ లోకల్స్ వీడియోస్ కాకుండా, ఇంకా ఇంటర్నేషనల్, ఇంకా బయటికి వెళ్ళి మంచి మంచి అసలు మీరు ఎప్పుడు చూడని ప్లేస్లు అయితే పెడతాను. అవి కూడా రెడీగా ఉన్నాను. చలో గైస్, చాలా సేపు అయితే అయిపోయింది, మనం వచ్చి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాము. నేను కూడా అందరితో పాటు నేను కూడా 2 రౌండ్లు అయితే కొట్టేశాను రన్నింగ్. చలో గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా కరెక్ట్గా 2 రోజులు అలా వీడియోలు తీయటం గ్యాప్ వచ్చేతలకి అస్సలు ఒళ్ళు సుఖానికి అలవాటు పడిపోయి వీడియోలు తీయడానికి ఆ ఎక్సైట్మెంట్ రావట్లేదు. అందుకని ఒళ్ళు బాగా సుఖపడిపోతుంది. 2 రోజులు అలా గ్యాప్ ఇచ్చే తలకి అనేసి నాకే రియలైజ్ అయిపోయి ఇంక ఈ రోజు కూడా ఇంకా రూమ్లో ఉందాం అనుకున్నాను. మళ్ళీ తెలియక ఇంకా డైరెక్ట్గా వచ్చేసాను. ఇంకా మళ్ళీ ఇంక 2-3 రోజులు మళ్ళీ గ్యాప్ వస్తే ఇంక అంతే గ్యాప్ వచ్చినట్టే ఉండిద్ది. మళ్ళీ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చిద్ది. అదిగాక నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ బ్లాగ్స్ అని పెట్టాను. అది పెట్టానని కాదు, నార్మల్గా ఇంకా నేను తీయాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి అలా డైలీ బ్లాగ్స్ అని పెట్టేశాను. అందుకనే గ్యాప్ ఇవ్వను, ఇలా లేట్ చేయను. మొన్న అదే మా ఫ్రెండ్ గారి కోసం వాడి పెళ్ళి ఉందని అందుకని ఆపేనా తప్పితే అంతకు మించి ఆపేవాడిని కాదు. అయినా ఏం పర్లేదు. చలో గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగో నా బ్యాక్ సైడ్ జిమ్. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఈటింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని వర్కౌట్ గిరికౌట్ ఏమైనా ఉంటే చేసేసుకొని వచ్చేవాలి. చాలా సేపు అయిపోయింది. అది కాక ఇక్కడ ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి బాగా ఎండ మామూలుగా లేదు, ఇక్కడ మరీ దారుణంగా ఉంది. ఎట్టుంటున్నారు కానీ మన ఇండియాలో వానలు పడేసేసరికి కొంచెం అది అలా ఉంటుంది, కానీ ఇక్కడ వానల గీనలు ఏం లేవు, మరీ దారుణంగా ఉంది ఇక్కడ. అయినా ఏం పర్లేదు, ఈ 2-3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మంచు చల్లగా బాగానే ఉండిద్ది. మరీ చల్లగా ఉన్నా మరీ దారుణంగా ఉండిద్ది ఇక్కడ.
ఇక్కడ కామెడీ ఏంటంటే మరీ ఎండకున్నా తట్టుకోలేము, అంత అని మరీ చలికాలంలో మరీ చలిగున్నా తట్టుకోలేము. చలికాలంలో అయితే మరీ దారుణంగా 2-3 టీ-షర్ట్లు అయితే వేసుకుంటాను, అంత దారుణంగా ఉంటుంది చలి. ఎండ కూడా సేమే, మరీ ఎండాకాలం వచ్చినప్పుడు మరీ దారుణంగా ఉంటుంది, కంట్రోల్ చేసుకోలేము. ఈ 2-3 రోజులు కంట్రోల్ చేసుకుంటే తర్వాత చేంజ్ అయిపోయింది. చలో గ్యాస్ రూమ్కి అయితే వచ్చేసాము, ఇప్పుడు ఎక్కాలి. ఈ 7th ఫ్లోర్ ఎక్కేసి అయితే ఆటోమేటిక్గా ఇంకా మన రూమ్ అయితే వచ్చేసింది. చాలా దూరం అయితే వెళ్ళిపోయాను, అందుకనే బాగా టైర్డ్ అయిపోయాను. రూమ్కి వెళ్ళి ఎడిటింగ్ చేసేసుకోవాలి. పెద్ద టాస్క్ ఏంటంటే ఎంత సింపుల్ వీడియో తీసేసినా ఎడిటింగ్లు చేసుకొని షార్ట్లు తీసి ఆ షార్ట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకొని ఇది పెద్ద ప్రాసెస్. అందుకనే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏం చేసుకుంటారంటే ఆటోమేటిక్గానే వేరే వాడికి ఎత్తాడు, వాడు ఎడిట్ చేసి 5 నిమిషాలు ఎడిట్ చేసుకోండి. మనకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని వచ్చేసాం గాయస్ రూమ్కి అయితే. ఓకే గాయస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. ఈరోజు ఎందుకంటే కొంచెం చిన్న వీడియో అయితే పడింది. మొన్నటిదాకా అంటే పెద్ద పెద్ద వీడియోలు కొట్టాము, చాలా ప్లేసులకి అయితే వెళ్ళలేం కదా. ఈ రోజు నుంచి అయితే నా డైలీ రొటీన్ అది పెడుతున్నాను కదా, అందుకని ఈరోజు కొంచెం చిన్న వీడియోలా పడింది. రేపటి నుంచి ఇంకా మంచి మంచి ప్లేసులు చూపిస్తాను, మంచి మంచి పెద్ద వీడియోలు అయితే పడతాయి రేపటి నుంచి అయితే. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చినట్టు అయితే తీస్తున్నాను. ఆర్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేసేద్దాం. గుడ్ నైట్ ఆల్, బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్. Flights.